వాడి అందం చూసుకుని కళ్ళు మూసుకుపోయి ఆవిడకు కనపడ్డ వాళ్ళందరినీ విమర్శిస్తున్నాడు. వాడు అందంగా ఉంటానని కళ్ళు మూసుకుపోయేయండి వాడికి అంటారు. ఆఖరికి ఎవరు కన్ను తెరిపిస్తాడు? ఎవడు ఈ అందంగా ఉన్నానన్న అహంకారంతో ప్రవర్తించి పాడైపోతున్నాడో, వాడికి అందంగా లేడని కనిపించినటువంటి వాడెవడున్నాడో వాడు తన జ్ఞానశక్తి చేత యువతల వాడికి కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు అర్థం అవుతుంది ఎవడందగాడు. జరగలా గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకప్పుడు ఇంద్రజుమ్న మహారాజు గారిని అనుగ్రహించేటటువంటి సమయంలో చిట్ట చివర జరిగినటువంటి వృత్తాంతంలో దేవల మహర్షి వృత్తాంతాన్ని భాగవతంలో చెప్తారు. ఆ ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పి ఆ నదీ స్నానం చేస్తూ నదిలో జలక్రీడలాగు ఆడుతున్నటువంటి ఆ యక్షులు అక్కడికి వచ్చి దేవల మహర్షి బక్క చిక్కిపోయిన శరీరంతో నీటిలో స్నానం చేస్తుంటే ఎలా ఉన్నాడో చూడని ఆయనతో వెటకారం ఆడి నీటి అడుగు నుంచి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకు లాగేశాడు. దేవల మహర్షి పడిపోయారు. ఆయన లేచి చూసన్నారు, బక్క చిక్కిపోయానని, ఉరప్పంజరం బయటికి వచ్చిందని, సన్నగా ఉన్నానని నన్ను చూసి అపహాస్యం చేసి నువ్వు చాలా అందంగా ఉన్నాను అనుకున్నావు. నేను అందంగా లేనని, నువ్వు అందంగా ఉన్నానని నీటి అడుగు నుంచి వచ్చి నా కాళ్ళు పట్టికి లాగి నీతో ఉన్న నీ ప్రియురాండ్రు నవ్వితే నువ్వు కూడా నవ్వుతున్నావు. నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టుకులాగి సంతోషపడ్డావు కనుక 10 కాలముల పాటు నీటిలో ఉండి నీటి అడుగు నుంచి వెళ్లి కాళ్ళు పట్టుకులాగడం అలవాటైన మొసలి జన్మ పొందెదవుగాక అన్నాడు. ఇప్పుడు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎలా నాకు శాప విమోచనం అన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ధారల చేత నీ కుత్తుకు తరగబడినన్నాడు. ఆ చక్ర స్పర్శ చేత కంఠం తెగిపోతే అప్పుడు మళ్ళీ యథారూపాన్ని పొందాడు. కళ్ళు మూసుకుపోయాయండి అంటారు. అంధకరిపోహో, ఆ కళ్ళు మూసుకుపోతున్న తత్వానికి వ్యతిరేకి శివుడు. ఆయన అలా ఒప్పుకోడు. అహంకారం ఉండడానికి వీల్లేదురా అబ్బాయి, వినయంతో ఉండడం నేర్చుకో. ఎన్ని నీకున్నా ఇవి ఇచ్చిన వాడొకడున్నాడని గుర్తుపెట్టుకో. వంటింట్లో పంపు, హాల్లో పంపు, బాత్రూంలో పంపు, దేనికవే నేను నీళ్లు ఇస్తున్నానంటే నేను నీళ్లు ఇస్తున్నానని పొంగిపోయి గర్వపడ్డాయనుకోండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎండిపోతే ఇందులోంచి వస్తాయి నీళ్లు. అందులో ఉన్నాయి కాబట్టి ఇందులోంచి వస్తున్నాయి. ఆవిడో తుంది కాబట్టి ఇందులోంచేదో పలుకుతోంది, నేనే పలుకుతున్నానని అహంకరిస్తే. కాబట్టి ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను కర్తను కాను వేరొకరు ఉన్నారన్న భావన. ఈ భావన లేకపోవడం తలకాయలు లెక్కెట్టుకోవడానికి పనికొచ్చింది నీకు. అందుకు ఒకటి తగ్గించేస్తాను కూడా వదిలిపోతుంది. అందుకని అంధకరిపోహో, శంకరుడు ఏం చేశాడంటే నకేభ్యసంత్రస్యన్ ఇలా పెట్టి ఓ పైతలకై ఇలా గిల్లేశాడు. ఇంకెన్ని మిగిలాయి? 4. వెంటనే బ్రహ్మగారు చూశాట, అమ్మ బాబోయ్, ఒకటి గిల్లేశాడంటే ఏమో 4 మాత్రం ఉంచాలని ఒకటి ఉంచితే, లేదా అది కూడా ఉంచకపోతే. అందుకని వెంటనే ఆయనట ఇలా చూశాట, ఎడం వైపుగా అమ్మవారు ఉంది. ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. అమ్మవారితో ఏ రకంగా సహాయం నువ్వు పెట్టుకో సంబంధం. అమ్మ అంటావా, రక్షకి అంటావా, అమ్మ జగత్తుని పరిపాలించేటటువంటి దాని అంటావా, ఎలా అయినా సరే అమ్మ పాదాలు పట్టుకో చాలు. ఆయన అన్నట్ట మృణాళీ మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై. అమ్మా అమ్మా, నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉందమ్మా అన్నట్టు. ఏమిటంటే, అమ్మా నీ చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చిట్ట చివర ఈ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టానంటే అమ్మ మన ఇద్దరికి అనుబంధం ఉందా? ఆయన గిల్లేస్తున్నాడమ్మా, ఓ తలకాయ గిల్లేశాడమ్మా, అమ్మ కాపాడని ఇటు జరిగట్టిలా. వెంటనే ఆవిడెందుట చతుర్నాం శీర్షానాం సమమ భయ హస్తార్పణ ధియా, 4 చేతులతో ఉంటుంది కదా కామాక్షి. వెంటనే ఆవిడ 4 చేతులు తీసి అని పిల్లాడి తలలు గిల్లేస్తారా ఏమిటో నీలా అడ్డెట్టిందిట. తండ్రి కొడుతుంటే అమ్మ ఇలా అడ్డు పెట్టినట్టు 4 చేతులు బ్రహ్మగారి 4 తలకాయల మీద పెట్టిందిట. ఒకటి గిల్లి ఇంకోటి గిల్లుదో అనుకున్నాడో లేదో, కానీ 4 అమ్మవారి చేతులు కనపడ్డాయి. అన్నది వదిలేసి పోన్లే ఇప్పటికే చాలుగా, 5, 4 బుద్ధి తెచ్చుకోవడానికి చాలు. ఇంకెప్పుడైనా బుద్ధి తక్కువై మళ్ళీ తలెత్తాడా, నీ చెయ్యలేదు గిల్లేస్తాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంటాడు, అమ్మ అమ్మ అంటూనే ఉంటాడు. అమ్మ అమ్మ అంటుంటే అయ్యూరుకుంటాడు. ఇప్పుడు రక్షణ శివుడు చేశాడా, పార్వతీదేవి చేసిందా? మీరు ఎలా చెప్తారు చెప్పండి నాకు. ఆవిడే చేసిందండి అన్నారు అనుకోండి, చైతి అని ఆయన అన్నాడు అనుకోండి, మహాపతివ్రత తీయకుండా ఎలా ఉంటుంది? నేను 2 గిల్లేద్దాం అనుకుంటాను చైతి అన్నాడు అనుకోండి, చైతి ఇయ్యాలా? ఆవిడ 4 చేతులు పెడితే నవ్వి ఊరుకున్నాడు. అంటే ఆవిడ సంకల్పం ఒకటి, ఆయన సంకల్పం ఒకటి ఉండవు. శివ శివ 2గా కనపడిన ఒకటి కాబట్టి ఒకటే సంకల్పం.
మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే రెండుగా కనపడినా ఒకటే చేస్తాయి, ఎప్పుడు వైరుధ్యం ఉండదు. నాకు రెండు చేతులు ఉన్నాయి, ఈ రెండు చేతుల్లో ఇలా ఒకడిని కొట్టానేమో నా కొడుకుని కూతుర్ని, ఏదో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తప్ప, ఈ రెండు కుడి చేయి ఎడం చేతిని కొట్టేసి ఎడం చేయి కుడి చేతిని కొట్టేసి ఈ రెండు వచ్చి తగులు ఆడుకుని నాకు వచ్చి ఎప్పుడన్నా చెప్తాయా? చెప్పవు. ఎందుకు దెబ్బలాడుకో అంటే రెండు పైగా ఈ చేయిని పెట్టింది అనుకోండి, ఈ చేయి చేసే పని ఈ చేయి చేసి పెడుతుంది. అంతేగాని నేను ఎప్పుడు నీలా నిప్పెట్టించుకోలేదు, నీ పని కూడా నీ చేయడం ఏమిటి, నీ చేయను అనేం అందం. చెప్పినా చెప్పకపోయినా కుడి చేయి చేయలేకపోతే ఎడం చేయి చేస్తుంది, ఎడం చేయి చేయలేకపోతే కుడి చేయి చేస్తుంది. అలా శివ శివ అని కనపడుతున్నది ఒక్కటే. అందుకే తత్వమునందు రెండు కలిపే చేస్తాయి ఒక పని. ఇప్పుడు ఆవిడ రక్షించిందా ఆయన రక్షించిందా అంటే ఇద్దరూ రక్షించారనే చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.